అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు హెల్త్ ఫోకస్. నేను మీ యాంకర్ రోజా. ఈ రోజు మనతో పాటు డాక్టర్ దీప్తి గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో మ్యామ్. హాయ్ అండి. మ్యామ్, ఇప్పుడు యంగ్స్టర్స్లో చూస్తుంటాం కదా, లైక్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. కొంతమంది దాన్ని ఓకే అంటే, అరే నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతున్నాయి, నేను దీని గురించి తెలుసుకోవాలి. కొంతమంది ఏముందిలే ఈ మంత్ కాకపోతే ఒక 10 days తర్వాత వస్తుంది, 15 days తర్వాత వచ్చేస్తుంది, కొంచెం లైట్ తీసుకుంటాం. అలాంటి టైంలో ఇట్లా మన హెయిర్లో కానీ స్కిన్లో కానీ వెయిట్ పుట్ ఆన్ అవ్వడం, వెయిట్ తగ్గడం, ఇలాంటి చేంజెస్ ఏమన్నా ఉంటాయా మ్యామ్? అంటే ఎలాంటి టైంలో ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలని మీరు అంటారు? ఒక్క మంత్ అవ్వకపోయినా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఖచ్చితంగా. ఎవ్రీ మంత్ కొన్ని ఇయర్స్గా జరగాల్సినది ఈ మంత్ రాలేదు అంటే పెద్ద రీజనే అయి ఉంటుంది కదా. సంథింగ్ చిన్నపాటి రీజన్ కాదు. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. నాకంతే 1 yearలో ఒక 2-3 టైమ్సే అవుతుంది పీరియడ్ అని చెప్పేవాళ్ళు ఉంటారు. అంటే దట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ దెమ్. బికాజ్ ఇబ్బంది పీరియడ్స్ రానందువల్ల ఇబ్బంది ఏం కనిపించట్లేదు ఇమీడియట్గా. పొట్ట నొప్పో, విలువిల్లాడేంత పొట్ట నొప్పో ఏదో వస్తే వెళ్తారు డాక్టర్ దగ్గరికి. సో అక్కడ అయినప్పుడే ప్రాబ్లం అనిపిస్తుంది, అవ్వనప్పుడు హాయిగానే ఉంది కదా అనుకుంటారు. ఇదంతా కూడా రేపటి రోజున హార్మోనల్ ఇష్యూస్ మెండుగా అయ్యేటట్టు, ఫ్యూచర్లో అంటే నియర్ ఫ్యూచర్లోనే చాలా ఒబీస్ అయిపోవచ్చు, మొహం అంతా మొటిమలు, మగవాళ్ళలాగా మీసాలు గడ్డాలు రావచ్చు, బట్టతల కూడా రావచ్చు. ఓకే. చాలా మేజర్ రీజన్ ఏంటి ఆడవాళ్ళలో బట్టతలకి అంటే పీసీఓడి ఇష్యూస్, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా వాటిని మళ్ళీ పట్టించుకోకుండా ఉండడం. మామూలుగానే మన సౌత్ ఇండియన్ ఇండియన్స్లో ఎక్కువగా అమ్మాయిల్లో ఐరన్ డెఫిషియన్సీ చాలా కామన్గా ఉంటుంది. అదొక ట్రిగ్గర్. మళ్ళీ ఇప్పుడున్న చదువులు ఈ స్ట్రెస్కి మామూలుగానే ఎక్సర్సైజులు లేవు. బాడీ మినిమం మూవ్మెంట్ లేకుండా ఉండడం, అంటే ఆఫీస్లో కూర్చుంటారు, క్యాబుల్లో ఆటోల్లో కూర్చుంటారు, బస్సుల్లో ట్రైన్లో కూర్చుంటారు, వర్కౌట్స్ చేయరు చాలామంది. ఎంతమంది చేస్తుంటారు? మనం ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం, జిమ్లో రేషియో చూడండి అమ్మాయిలది అబ్బాయిలది, అక్కడే అర్థమవుతుంది. అమ్మాయిలు ఒక 4-5 ఉంటారు, అబ్బాయిలు ఒక 30 మంది ఉంటారు. సో మనం సెల్ఫ్ కేర్ మామూలుగానే తక్కువ మనందరిలో, పరుగులు ఉరుకులు, ఇక్కడే కేర్ తీసుకోవట్లేదు. దానికి తోడు పీరియడ్స్ అవ్వట్లేదు అంటే ఇట్స్ అ మేజర్ ప్రాబ్లం. ఈ రోజే అర్జెంటుగా వెళ్ళి మీ గైనకాలజిస్ట్ని మీరు కలవాల్సిన అంత ఇమీడియట్గా అటెండ్ అవ్వాల్సిన ప్రాబ్లం అది. ఎప్పుడు వస్తారు అంటే ఒక 4-5 ఏళ్ల తర్వాత మొహం పైన అకాంతోసిస్ లాంటి ప్రాబ్లమ్స్, కొన్ని డెర్మటలాజికల్ ఇష్యూస్ ఉంటాయి. కళ్ళ కింద నలుపు, మూతి చుట్టూ నలుపు, మూతి మీద మీసాలు, అడుగున గడ్డము, ఇది ఇంతగా లావుగా అయిపోవడము, గూనిలాగా ఇక్కడ బాగా మరి లావుగా అయిపోవడము, మొటిమలు చాలా ఎక్కువ మొటిమలు అయ్యి, ఆ మొటిమల పైన ఎండ పొల్యూషన్ తగిలి అక్కడ నల్లగా మచ్చలు మిగిలిపోయి, జుట్టు ఉడుతూ సన్నగా జుట్టు అయిపోయి వాళ్ళల్లో వాళ్ళు బాధపడుతూ ఉంటారే తప్ప అప్పుడు కూడా క్లినిక్కి రారు. అంత సివియర్గా అయ్యే వరకు కూడా పట్టించుకోకుండా ఉంటున్నారు. ప్రాబ్లం ఏంటి అనేది తెలియదు, బికాస్ డాక్టర్ని కలవలేదు. కలిస్తే ఎంత వర్స్ట్ అవ్వబోతోంది ఈ ప్రాబ్లము, దీన్ని ఎంత తగ్గించగలము అని డాక్టర్ అక్కడే చెప్పేస్తారు కదా. వీళ్ళెల్లరూ కలవరు. కొంతమందికి ఇప్పుడు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏంటి, కాస్త ఎక్సర్సైజ్ చేయాలి, మంచి డైట్, అసలు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే ఏమనంటే ఇదే చెప్తారు. స్ట్రెస్ లేనిది ఎవరికండి, ఇవాళ రేపు ఎర్లీగా పడుకోవడం అంటే ఎలాగండి, మా హాస్టల్ ఫుడ్స్ ఎలాగండి, అన్నిటికీ అన్నీ అంటారు. కానీ సొల్యూషన్స్ గురించి నిజంగా సీరియస్గా పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ. అట్ వాట్ కాస్ట్ అనేది ఆలోచించరు. వాళ్ళని వాళ్ళు భరించుకుంటారే తప్ప అట్లాగా ఒక అడుగు మోడిఫికేషన్స్ వైపు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వైపు వేరు. ఆ ఫోన్ కాస్త తొందరగా వదిలించుకోండి, కొంచెం తొందరగా పడుకోండి అంటే కూడా నిద్ర రావట్లేదు కనుక మేము స్క్రోల్ చేస్తున్నామంటారు. నిద్ర రాకపోవడమే పెద్ద ప్రాబ్లము, మళ్ళీ స్క్రోల్ చేస్తే ఇంకెట్లా నిద్ర వస్తుంది? అలవాటు అయిపోద్ది. అంత లైట్ అలవాటు అయిపోయి నువ్వు మళ్ళీ కళ్ళు మూసుకొని పడుకోవాలంటే నీ బాడీ సహకరించదు. వెన్ యు ఆర్ నాట్ రెడీ, యూ నీడ్ టు ఇన్వెస్ట్ ఆన్ యువర్ హెయిర్ ఇన్ lakhs of rupees ఇన్ ఫ్యూచర్. ఇంకా హెల్త్కి ఎంత పెట్టాల్సి వస్తుందో మీరు ఆలోచించండి. ఎర్న్ చేసేదంతా ఇక్కడే వెళ్ళిపోతుంది. అదే అవుతుంది. సరే, చిన్న చిన్న హెయిర్ ఇష్యూస్తో అవుతుందా? లేదు, రేపు అబార్షన్ ఇష్యూస్ దాకా అవుతుంది. పిల్లలు పుట్టకపోవడం, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల చాలా ఇష్యూస్ అవుతాయండి. సో ఇంకా కొంతమంది ఉంటారు, పీరియడ్ అవ్వకపోవడం కాదు, అవ్వకుండా టెంపుల్కి వెళ్ళాలి, మేము అరుణాచలం వెళ్ళాలి కనుక ఆ డేట్ని అందరు వెళ్తున్నారు. వాళ్ళని కూడా డేట్ మార్చుకోమనండి.
అందరికీ కుదిరినప్పుడే వెళ్ళండి. అలా కాదు, వీళ్ళు టాబ్లెట్ వేసుకుంటారు పీరియడ్స్ డిలే చేయడానికి. దాని తాలూకా కూడా ఈ పీసీఓడి సమస్యలకు ఫ్యూచర్లో అసలు రాకుండా ఇలా సంవత్సరానికి ఒక 2 సార్లే పీరియడ్స్ అయ్యేలాగా కూడా బాడీ చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో నార్మల్గానే ఉన్న హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడమే పెద్ద పని మన లైఫ్ స్టైల్కి. ఉల్టా హార్మోన్ టాబ్లెట్స్ మింగి మరీ ప్రాబ్లమ్స్ని పెంచుకోవద్దు. నిజం మీరు అన్నట్టు ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ టెంపుల్స్ ఇట్లాంటి టైంలో అరే ఇంట్లో వాళ్ళకి చెప్పరు, గమ్మున వేసేసుకుంటారు. నిజం మ్యామ్. అది డిస్కస్ చేసే టాబూ లాగా ఫీల్ అవుతారు, డిస్కస్ చేస్తే ఏమనుకుంటారు అన్నట్టుగా. కనీసం అరే అంటే ఇప్పుడు నేను చేస్తుంది కరెక్టా రాంగా అని కూడా ఒక్కొక్కసారి ఆలోచించారు. తర్వాత దానివల్ల వచ్చే ఎఫెక్ట్ వల్ల అరే నేను అనవసరంగా ఇలా చేశానే అని అప్పుడు ఫీల్ అవుతారు. అలా ఫీల్ అయ్యి వెనక్కి మళ్ళీ యూ కాంట్ అన్డూ సమ్ థింగ్స్. జరిగిపోయిందని కొన్ని మనం వెనక్కి తీసుకోలేము. సో ఏదైనా అలాంటి పెద్ద పెద్ద పనులు చేసేటప్పుడు బెటర్ ఒక్కసారి ఏదైనా ఇలాంటివి అయినప్పుడు బాడీ ఎందుకో సహకరించట్లేదు, పీరియడ్స్ ప్రాపర్గా అవుతలేవు అన్నప్పుడు డాక్టర్ని మీట్ అయితే ప్రాబ్లం నెక్స్ట్ మంత్కే క్లియర్ అయిపోతుంది. మ్యాక్సిమం 1 month యూ కెన్ డిలే అండి. సరైన తిండి ఎక్సర్సైజ్ లేకపోతే ఇలాగే అవుతాయి. సో అవి సెట్ చేసుకొని చూసిండి. అప్పటికే అవ్వకపోతే మేబీ ట్రీట్మెంట్ రేంజ్లో వెళ్ళాలేమో. సో ఖచ్చితంగా స్కిన్ డ్రైనెస్, ఇరిటేషన్, రెడ్నెస్, పింపుల్స్, హెయిర్ ఫాల్ ఇవన్నీ కూడా ఉంటాయి. వీటి వల్ల గమనించుకుంటూ ఉండాలి వాట్స్ గోయింగ్ అవుట్ ద బాడీస్ అన్నది. పింపుల్ వచ్చిందంటే ఇప్పుడు 17-16 year పిల్లలకి పింపుల్ వస్తే ఏం చెప్తాం, ఇది ఏజ్ హార్మోన్స్ మారుతున్నాయి కదా అంటాం. మరి ఈ కొంచెం పెద్దగా అయ్యాక పీరియడ్స్ రాక పింపుల్ వచ్చినప్పుడు కూడా హార్మోనల్ అనేది ఎందుకు మనం ఆలోచించి తీసుకోవట్లేదు స్టెప్. పింపుల్ వస్తే ఒక స్టిక్కర్ అతికిస్తాము, ఒక పింపుల్ ప్యాచ్ పెట్టేస్తాం. ఈజ్ దట్ గోయింగ్ టు క్లియర్ ఇంటర్నల్ గా మీ పీరియడ్స్ ఇష్యూని సెట్ చేస్తుందా ఈ చిన్న ప్యాచ్? కదా. ఈ 2 రోజులకి మీరు ఏదో పార్టీకి వెళ్ళడానికో ఓకే టెంపరీ ఫిక్స్. మనం అన్ని టెంపరీ ఇన్స్టెంట్ ఫిక్సెస్ మీదనే డిపెండ్ అవుతున్నాం, లోపల సెట్ చేయట్లేదు. సో ఎప్పటికీ ఆ ప్యాచ్లు కొనుక్కుంటూ వేసుకుంటూ ఉంటారు. ఏదో ఒక రోజు మొహం అంతా వచ్చిపోయినట్టుగా అయ్యేదాకా బాధపడాల్సి వస్తుంది. సో ఇప్పుడు కొంతమందికి కూడా ఇప్పుడు పీరియడ్స్ వచ్చే ఇప్పుడు ఫస్ట్ సపోజ్ నేనే ఉన్నాను, నాకు జస్ట్ పీరియడ్స్ వచ్చే ఒక 1 week ముందు సేమ్ ఇలానే పింపుల్స్ దట్ ఓకే పీరియడ్స్ టైం కదా నాకు అన్నది తెలుస్తుంది. ఇప్పుడు ఇది కూడా నేను కన్సర్న్ లాగా తీసుకోవాలా మ్యామ్? అక్కర్లేదండి. వచ్చి పోతున్నట్లయితే కన్సర్న్ లాగా తీసుకొని అవసరం లేదు. బాడీ కొన్ని సూచనలు ఇస్తూ ఉంటుంది, ఆ టైంలో వచ్చిపోయినవి పర్లేదు. ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూస్ ప్రాబ్లం ఆ తర్వాత కూడా అంటే హార్మోనల్ ఇష్యూసే. అదే కదా జత చేసి చూసుకోవాలి. పీసీఓడి ఇష్యూ అని మనం ఇందాక మాట్లాడుకున్నాము. పీసీఓడి అంటే అనగానే అమ్మాయిలు చాలా ఎడ్యుకేటెడ్ అమ్మాయిలు వస్తుంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వస్తుంటారు, కొందరు లెక్చరర్స్ వస్తుంటారు. పీరియడ్స్ ఎలా ఉన్నాయి అండి అంటే నాకు పీసీఓడి లేదు, నాకు రెగ్యులర్ పీరియడ్స్ అంటారు. అంటే పీరియడ్స్కే లింక్ చేస్తారు ఇవి ప్రతిదీ. పీసీఓడికి అంటే ఐ డోంట్ థింక్ వీఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ ద టాపిక్. మనం పీరియడ్స్ డిలేడ్ ఆర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల హెయిర్ అండ్ స్కిన్ డ్యామేజ్ అవుతుందా అని మాట్లాడుతున్నాము. నేను ఇప్పుడు ఇక్కడేం చెప్తున్నానంటే పీసీఓడి అని తర్వాత దాన్ని నిర్ధారించడమో ఏదో అవుతుంది కదా. పీసీఓడి అంటే కేవలం ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కాదు, పీసీఓడి చాలా సిమ్టమ్స్ యొక్క కలయిక. ఇట్ కెన్ బి హెయిర్ ఫాల్, ఇట్ కెన్ బి ఒబిసిటీ, ఇట్ కెన్ బి యాక్నే, అన్నిటి రూపంలో చూపించవచ్చు. ఒకటి కాదు, కలెక్షన్ ఆఫ్ సిమ్టమ్స్ అనమాట. కలెక్టివ్గా ఆ సిమ్టమ్స్ అన్నిటిని కలిపి మనం ఆ డిజార్డర్ కింద పేర్కొంటూ ఉంటాం. సో పీరియడ్స్ ఒక్కటే ప్రాపర్గా ఉంటే పీసీఓడి లేనట్టు కాదు. అది కూడా సడన్గా లావ్ అవుతున్నామా, హెయిర్ ఫాల్ అవుతుందా, మాడు భాగం వెడల్పు అవుతుందా, మొటిమలు ఎక్కువ వస్తున్నాయా, ఇందులో ఏదో ఒక్కటే అయ్యి ఉండవచ్చు. ఒక్కొక్కసారి అసలు సిమ్టమ్సే ఉండవు, సన్నగా ఉంటారు, స్కిన్ బాగానే ఉంటుంది, జుట్టు అంటే లేట్గా తెలుస్తుంది, స్కాల్ప్ విజిబిలిటీ. సో నేను బాగానే ఉన్నాను అనుకుంటారు. సో నేనైతే మన కన్సల్టేషన్కి వచ్చినప్పుడు మన సర్జన్స్కి చెప్తూ ఉంటాం, మేము డిస్కస్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా స్కాన్ రాయండి. ఏ మాత్రం డౌట్ ఉన్నా పెల్విక్ స్కాన్, అబ్డోమెన్, నెక్ వీటి స్కాన్స్ అవసరాన్ని బట్టి రాసేస్తేనే అంటే ఒక్కసారి మీరు చెక్ చేసుకున్నారు అంటే మళ్ళీ డౌట్లు ఉండకూడదు, మొత్తం అయిపోవాలి. ఇంకా ఈ ప్రాబ్లం కోసం వచ్చారు అంటే దానికి తగిన సొల్యూషన్ మీకు ఆ టెస్ట్లలో తెలిసిపోవాలి సగం. మిగతాది ట్రీట్మెంట్లో అవసరమైతే ఇస్తారు, కానీ ముందు రూట్ కాజ్ తెలుసుకోవడానికి ఇవన్నీ అవసరమే. నైస్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.